పిఠాపురంలో ప్రారంభమైన నెంబర్ ప్లేట్ల ట్రెండ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఫాలో అవుతోంది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాతో ప్రారంభమైన ట్రెండ్ ఇటు టీడీపీ అటు వైసీపీ అభిమానుల మధ్య స్టిక్కర్ వార్కి కారణమైంది. ఆ ఎమ్మెల్యే తాలూకా ఈ ఎంపీ తాలూకా అంటూ నెంబర్ ప్లేట్లు వాహనాలపై దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడలో ఆ ట్రెండ్ ఎలా నడుస్తుందో మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం అయితే పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి కూడా ఒక ట్రెండ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు టీడీపీ కానీ అటు జనసేన కానీ అలాగే వైసీపీ కానీ ఎవరైనా కూడా తన అభిమాన నేతలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఎమ్మెల్యే తాలూకా లేదా సీఎం తాలూకా అలాగే ఏ నియోజకవర్గం అయితే ఆ నియోజకవర్గం అలా ఆ నేత ఎవరైతే అక్కడ గెలుపొందుతాం అని అనుకుంటా ఉన్నారో ఆ నేత ఫోటో వేసుకొని కూడా నెంబర్ ప్లేట్లు అయితే యుగం ప్రస్తుతం నడుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఒక నెంబర్ ప్లేట్ షాపుకు సంబంధించిన దగ్గర ఉన్నాము. ఇది చూసుకుంటే కనుక ఈ షాప్ అనేది కూడా నెంబర్ ప్లేట్లు అనేవి కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఈ ఏరియాకు సంబంధించినంత కూడా నెంబర్ ప్లేట్లు అనేవి కూడా తయారు చేస్తూ ఉన్నారు. మనం కొన్ని బళ్ళకు కూడా చూసుకోవచ్చు. టీడీపీ అభిమానులు తమ సంబంధించిన ఎంపీ అవుతాడంట తన ఏదైతే ఎన్డీఏ కూటమి తరపు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి తాలూకు ఫోటోతో పాటు ఎంపీ అనే నేమ్ కూడా పెట్టుకుంటూ అటు చంద్రబాబు నాయుడు బొమ్మ అంటే ఎన్డీఏ తరపు నుంచి వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు బొమ్మ సీఎం అనే కోరుకుంటూ కూడా నెంబర్ ప్లేట్లు తయారు చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ ట్రెండ్ అనేది పిఠాపురంలో స్టార్ట్ అయి ఉండగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది నిర్వాహకులు ఉన్నారు నెంబర్ ప్లేట్ చేసేవాళ్ళు, వాళ్ళతో కూడా మాట్లాడదాం ఎలా ఉంది అసలు అనేది అడుగుదామని. ఎలా ఉన్నది నెంబర్ ప్లేట్స్ అనేవి ఇప్పుడు బాగా ట్రెండింగ్గా నడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యే తాలూకా సీఎం తాలూకా అట్లాగా ఎలా ఉందండి? మీకు ఎలా వస్తుంది? బిజినెస్ ఎలా జరుగుతుంది? బిజినెస్ బాగానే ఉందండి. నెంబర్ ప్లేట్లు బిజినెస్ పరంగా ఎక్కువ మాకు పిఠాపురం నుంచి ఎమ్మెల్యే గారి తాలూకా ప్లోడ్లే ఎక్కువ చేస్తున్నాం మేము ఇక్కడ ఈ ఏరియాలో. ఇక్కడ ఇది పిఠాపురం కాకపోయినా అభిమానులు అలా చేపిస్తున్నారు ఎక్కువ. అన్నీ రావాలని చెప్పి కోరుకుంటున్నారు జనం కూడా. ఇంకా ఆయన పిఠాపురం కాకుండా వేరే నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా వస్తూ ఉన్నారా? నందిగామ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు సార్. నందిగామ నుంచి వచ్చి చేయించుకుంటున్నారు. నందిగామ అది ఫోటో కూడా మేము ఇందాక చూపించా కదా, నందిగామ వాళ్ళు కూడా బాగా వస్తున్నారు. ఇప్పుడు చేసేది కూడా ఇప్పుడు అదే చేస్తున్నాం. మళ్ళీ ఇంకోటి ఎంత ఉంటుంది ఇప్పుడు ఈ కాస్ట్? అసలు ఆ నెంబర్ ప్లేట్ కాస్ట్ ఎంత ఉంటుంది అసలు? 500 రూపాయల ప్లేట్ సుమారుగా అంతే. బ్యాక్ ప్లేట్ ఒకటి 500, అక్రిలిక్ షీట్ మీద లేదర్ కటింగ్ చేపించి చేస్తాం. జనం కూడా బాగా రెస్పాండ్ అవుతున్నారు. బాగా ఎక్కువ చేపిస్తున్నా అంటే కుర్రకారు యూత్ ఎక్కువ నడుస్తుంది కదా కాబట్టి చేపిస్తున్నారు. పెద్దోళ్ళు అయితే ఎవరు రావట్లేదు, జనం యూత్ చేపిస్తున్నారు బాగా. ఇప్పుడు వరకు ఎన్ని చేసి ఉంటారు మీ షాపులో తరఫున? మేము ఇప్పటికి ఒక 150-200 లోపు చేశాను. ఎక్కువగా అందులో ఎక్కువ ఏమొచ్చినాయి? దాంట్లో ఎక్కువ పిఠాపురమే ఎక్కువ వచ్చినాయండి. మా తర్వాత నుంచి నందిగామే వచ్చినాయి. తర్వాత మాచర్లో చేసాం. అంతేగా, అంతే సార్. అలాగే కొంతమంది ఇంకో నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాం. అలా ఎలా ఉంది ట్రెండింగ్ అనేది? ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీ షాప్కి? ఎప్పటి నుంచి ఎక్కువ వస్తాం? 2 రోజుల నుంచి బాగానే వస్తున్నదండి. బాగా జనాల నుంచి బాగా వస్తున్నారు. ఎలా వస్తా ఉన్నారు? ట్రెండింగ్ చూసుకొని ఏదైనా వెరైటీగా పెట్టుకొని వస్తా ఉన్నారా ఏంటి? మనం చేసామని చెప్పి పక్క వాళ్ళు ఎవరు చెప్పినది అలా ఒకరి నుంచి ఒకరి తర్వాత వాళ్ళు వస్తున్నారు అనమాట. అలాగా ఈ నెంబర్ ప్లేట్స్కి పర్మిషన్ ఉంటుందా? సపరేట్గా పర్మిషన్ ఉండదండి. మేము చెప్పినా కానీ వాళ్ళు వినట్లేదు. మీకు ఎందుకు మీరు 2 రోజులు వాడుకొని తీసేస్తామని చెప్పి కూడా చెప్పినది. మేము చేయమని చెప్పినా కానీ వాళ్ళు ఉడుకోవట్లేదు. మీకు ఎందుకన్నా మీరు చేసేయండి అన్న, మేము చూసుకుంటాం, ఏదైనా ప్రాబ్లం అయితే మేము చూసుకుంటాం అని చెప్పేస్తున్నారు. అది సంగతి. కొంతమంది నెంబర్ ప్లేట్ చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తమ్ముడు? నందిగామ నుంచి వచ్చాను. ఏ నెంబర్ ప్లేట్ చేయించుకుంటున్నావు? నందిగామ ఎమ్మెల్యే గారి తాలూకా. అంటే ఎవరిది? ఇది ఎమ్మెల్యే గారి తాలూకా సోమ్య గారు, తంగిరాల సోమ్య గారు. ఎందుకు అది పర్మిషన్ లేదని కూడా చెప్తా ఉన్నారు కదా, ఎందుకు చేయించుకుంటున్నావు అసలు? పర్మిషన్ ఏమన్నా ఆల్రెడీ గెలిచేది టీడీపీ అక్కడ వన్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ టైం వైసీపీ రావడానికి కారణం కూడా అక్కడ అది పెద్ద భారీ మెజారిటీతో ఇంకా గెలవలేదు, అతి స్వల్ప మెజారిటీతో వైసీపీ వచ్చింది. నందిగామకి ఎమ్మెల్యే ఎవరన్నా గెలుస్తారు, నీకు అభిమానంతో మీ టీడీపీ తరపు నుంచి చేయించుకుంటాం అంటే ఆ ప్లేట్స్కి అసలు పర్మిషన్ లేదు కదా, అది చేయించుకుంటే మరి ఆపుతారు కదా, పోలీసులు ఆపుతారు కదా, మరి అట్లాంటప్పుడు ఇబ్బంది పడతావు కదా. కూడా టీడీపీదే కదన్నా వచ్చేది, రేపు మొత్తం కూడా పైన కూడా టీడీపీ గెలుస్తుంది అని మా నమ్మకం. సో దానివల్ల మేము చేయించుకుంటున్నాం. అభిమానం కోసం నెంబర్ ప్లేట్ చేయించుకుంటా ఉన్నా, పోలీసులు ఆపితే ఏం చేస్తావు? పోలీసులు ఆపేటప్పుడు అంటే ఇంకా మ్యాక్సిమం ఫైన్ కట్టుకుంటాం. ఎంత ఫైన్ అని కట్టేసుకుంటాం. అభిమానం అలాంటిది. ఎంత ఫైన్ వేసినా సరే, అవసరమైతే ఎన్ని వేలు వేసినా సరే కట్టుకునే ఇది మాకుంది, కట్టుకుంటాం. అభిమానం కోసం ఏదైనా చేస్తాం. అంటే ఫైన్ అన్నా కడతావు కానీ అభిమానాన్ని వదులుకోలేను. అంతే. ఫైన్ అన్నా కట్టుకుంటా కానీ అభిమానం మాత్రం పోగొట్టుకోలేను అన్న. అది చూస్తూ ఉన్నారు కదా, ట్రెండింగ్ అనేది ఎలా సాగుతుంది అంటే అవసరమైతే పోలీసులు ఫైన్ వేస్తే ఫైన్ అన్నా కట్టుకుంటాం కానీ మేము మట్టుకి మా అభిమానాన్ని వదులుకోమంటూ కూడా
ఇటు ఎవరైతే నెంబర్ ప్లేట్లు ట్రెండింగ్ నెంబర్ ప్లేట్లు ఇప్పుడు కొనసాగుతూ ఉన్నాయో ఆ నెంబర్ ప్లేట్లు వేయించుకుంటున్న వాళ్ళు చెప్తా ఉన్నారు. నిర్వాహకులు కూడా మేము వద్దన్న కొద్దీ వాళ్ళు కంపల్సరీగా మాకు కావాలి, ఇది ట్రెండింగ్లో ఉంది, మేము మా అభిమాన సంబంధించిన ఎమ్మెల్యే తరపు నుంచి మేము వేయించుకుంటా ఉన్నాము, మేము కంపల్సరీ అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 200 ఇప్పుడు మనం ఏదైతే షాప్ ఉన్నామో ఈ షాప్లో ఇప్పటికే 200 పైగా నెంబర్ ప్లేట్స్ వేయించుకున్నామని కూడా చెప్తా ఉన్నారు నిర్వాహకులు, చేయించామని చెప్తా ఉన్నారు నిర్వాహకులు. అందులో దాదాపుగా కూడా పిఠాపురం పవన్ కళ్యాణ్ సంబంధించి పిఠాపురం నుంచే ఎక్కువగా మేము చేసామని కూడా చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది ట్రెండింగ్ సంబంధించి నెంబర్ ప్లేట్కి సంబంధించిన దానిపై కూడా మీకు అందిస్తున్న విశ్లేషణ. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున.